నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మన కులపోడు వాడైనా సరే తప్పు చేసిన వాడిని వాడు తప్పు చూడాలి తప్పు నుంచి కులాన్ని చూడటానికి నేను ఒప్పుకోను అని చెప్పాడు. దీంతో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఇక వైసీపీ పేటీఎం గాళ్ళకి ముందుగా ఈ హార్పిక్ రెడ్డి గారికి, ఎందుకంటే వీళ్ళు తెల్లారు లెగిస్తే కారు కోతలు కూసుకునే రెడ్డి గారికి ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ చేసి, ఒరే పేటీఎం బానిస కుక్క ఏం చేస్తున్నావురా, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పెరిగిపోయింది, నువ్వేం చేస్తున్నావురా అరే కుక్క, తొందరగా పోయి మీడియా ముందు పోయి మాట్లాడిపోరని చెప్పగానే హుటాహుటిన మనోడు బయలుదేరి ఒక వీడియో వదిలాడు. ఆ వీడియోలో పాపం వాడిని ఎంత దారుణంగా తిట్టారో తాడేపల్లి ప్యాలెస్ నుంచి మనకు తెలియదు, కానీ వాడు ఒక్కసారిగా ఆ అక్కుసని ఆ బాధనంతా కూడా వెడగక్కేశాడు. మామూలుగా కాదు, వాడు వస్తా ఏదో తొందరగా స్క్రిప్ట్ రాసుకోవాలని తెలిసి తెలియక మనోడు ఈ నాయకుడి మీద, చంద్రబాబు మీద ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ మీద ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి రాశాడు. అయితే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తన మీద ఉన్నటువంటి కేసుల్ని ఎన్నికల్లో తన అఫిడవిట్లో పేర్కొనాలి, లేకపోతే డిస్క్వాలిఫై అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒకసారి మన ఈ కారు కోతల వెంకటరెడ్డి గారు ఎన్ని రోత మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి చూసిన తర్వాత ఆ వీడియోకి మనం ఫుల్గా కౌంటర్ ఇద్దాం. సో వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే చూడు, ఒక్కసారి కాదు, ఇంక ఎంత దారుణంగా వీళ్ళు ఫీల్ అయిపోయారంటే అసలు ఒక్కసారిగా అరే మనం ఎక్స్పెక్ట్ చేయలేదే, పవన్ కళ్యాణ్ గారికి ఇంత పెద్ద ఎత్తున మైలేజ్ వస్తుందని ఊహించలేకపోయామనుకున్నారో ఏమో. మొత్తం మీద ఒక్కసారిగా మనోడు చూడండి తుప్పల్లో పోయి మాట్లాడటం మొదలుపెట్టాడు. హైదరాబాద్ మాదాపూర్ లో ఉండేటటువంటి కోడి చెరువు కబ్జా చేసిన కోడి కళ్యాణ్ అలియాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముగా ఉన్నటువంటి, అదే ఉపము అంటే ఉపమా కాదు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కోడి కళ్యాణ్ గారు నిన్న సినిమా డైలాగులు మళ్ళీ వేసేసాడండి. అరే బలి వేసేసాం అన్నట్టు సినిమా డైలాగులు మళ్ళీ వేసాడు. వేసి వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా, మటన్ షాప్ కళ్యాణ్ గారు తొక్కి నార తీస్తారంట, వైసీపీ గోండాలంట, రాజ్యాంగ పదవుల్లోకి నేరగాళ్లను రానివ్వను. అసలు నేరగాళ్ళు మీరు కదా ఉంది ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లో. రాజ్యాంగ పదవుల్లో నేరగాళ్ళుగా ఉంది ఎవరు? ముఖ్యమంత్రి క్రిమినల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు క్రిమినల్. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ క్రిమినల్. వీళ్ళ మంత్రులు క్రిమినల్స్. హోంమంత్రి క్రిమినల్. వీళ్ళందరూ క్రిమినల్స్ గా ఉండి నువ్వేంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో నేరగాళ్ళని రానివ్వనని కామెడీ చేస్తున్నావు మిస్టర్ కామెడీ కోడి కళ్యాణ్. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ మీద ఏదైతే 17 కేసులు ఉన్నాయి. నువ్వు నేరగాడివి, పవన్ కళ్యాణ్ అనేవాడు క్రిమినల్, ఇతని మీద 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదే కేబినెట్ లో ఉన్న కొల్లు రవీంద్ర మీద 15 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాసంశెట్టి సుభాష్ క్రిమినల్ 12 కేసులు ఉన్నాయి. హోంమంత్రి క్రిమినల్ 7 కేసులు ఉన్నాయి. నిమ్మల డ్రామా నాయుడు 20 కేసులు ఉన్నాయి. ఇది మేము చెప్పలా, ఏదైతే ఏడీఆర్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఇచ్చినటువంటి రిపోర్టు. రెండోది మనోడే అంటున్నాడు అసలు ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడినందుకు పెట్టిన కేసులకి, క్రిమినల్ కేసులకి తేడా తెలియనటువంటి లఫుట్ గడివిరా నువ్వు. అరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, మీ అందరికీ చిన్న విషయం చెప్తున్నా, ఒక చంద్రబాబు నాయుడు గారి విషయమే తీసుకుందాం. మనోడే ఉన్నాడు 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి అన్నాడు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులు అక్షరాల 22 కేసులు. 22 కేసులు పెట్టారు. కొల్లు రవీంద్ర మీద పెట్టిన కేసులు కూడా ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పెట్టారు. పవన్ కళ్యాణ్ మీద పెట్టిన కేసులు కూడా ఆ టైంలో పెట్టిన కేసులే. అంటే వీళ్ళు ఏదో ఒక రకంగా ఆయన మీద కేసులు పెట్టాలి అనేటువంటి దాంతో బయటకు వచ్చినా, కారు దిగినా, కిందకు దిగినా, ప్రజలతో మాట్లాడినా, ప్రజలకు చెయ్యి ఊపినా తాడేపల్లి ప్యాలెస్లో కొంపలో భూకంపం వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు పోలీసులను పంపించి వాళ్ళ మీద కేసులు పెడతాడు. ఇక మీ అన్న చెప్పాడు చింతమనేని మీద, అరే చింతమనేని మీద 90 కాదు ఇంకొక 10 ఉంటే 100. ఓకే ఒప్పుకుందాం, మేమన్నట్టు ఒప్పుకుందాం. ఏం కేసులు ఉన్నాయి? మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని కేసులు పెట్టారు? 19 నుంచి 24 దాకా చాతగాని చవటలరా మీరు. అందుకే కేసుల మీద కేసులు పెట్టారు ప్రజాప్రతినిధుల మీద. సిగ్గుండాలను మాట్లాడటానికి. ఎవరు క్రిమినల్ కేసులు అంటే ఏంటి? ఈడీ కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి ఆయన ఒక ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినటువంటి
దాన్ని కానీ చూస్తే పైన ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఈడీ అని చెప్పేసి వాళ్ళ కేసులు పెట్టాడు. మనీ లాండరింగ్ దాని మీద సెక్షన్స్ కింద కేసులు పెట్టాడు. మళ్ళీ దిష్టి తగిలిద్దని కింద సిబిఐ కేసులు పెట్టలా. మధ్యలో ఏం పెట్టాడంటే చంద్రబాబు నాయుడు గారు అంటే 14 నుంచి 19 దాకా ఉన్నటువంటి కేసులు పెట్టాడు. ఆ మధ్యలో ఒక కేసు పెట్టాడు. 2012లో ఒక కేసు నమోదు. ఏందో ఆ కేసు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు జనగణమన సరిగ్గా పాడలేదని, జనగణమనను అవమానపరిచారని చెప్పి కేసు పెట్టారు. ఇది మన హైదరాబాద్లోనే 2012 అంటే ఉమ్మడి రాష్ట్రం కదా, హైదరాబాద్లో ఉన్నటువంటి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. సిగ్గుండాలి. జనగణమన సరిగ్గా పాడడం చేతగాక ఒక పొలిటీషియన్ భారతదేశ చరిత్రలో కేసు నమోదైన ముఖ్యమంత్రి అంటే ఎక్స్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే మంత్రి ఎవరైనా ప్రజాప్రతినిధి ఉన్నాడంటే ఒక పార్టీ నాయకుడు ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గు లేకుండా నువ్వు మీడియా ముందుకు వచ్చి కేసుల గురించి మాట్లాడుతున్నావా? ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి కింద ఫస్ట్ ఏమో ఈడీ కేసులు, తర్వాత ప్రభుత్వ పరిధిలో ఉన్న కేసులు, లాస్ట్లో ఏం పెట్టాడు తెలుసా? సిబిఐ కేసులు పెట్టాడు. ఎందుకో తెలుసా? మొత్తం ఒక చోట పెడితే దిష్టి తగిలిద్దని, అన్నకి ఎన్ని కేసులు ఉన్నాయో తెలిస్తే జనాలు మొహం మీద గాండ్రిచ్చి వస్తారని. అన్న ఎన్నికల అఫిడవిట్ దాదాపుగా 46 పేజీలు ఉంది. చంద్రబాబు నాయుడు 26 పేజీలు ఉంటే అన్నది 46 పేజీలు. మరి అన్న క్రైమ్ అంత ఉంది. ఆ క్రైమ్ అంతా రాసుకోవాలిగా. ఏమైనా చిన్న చితక క్రైమా? కానీ చంద్రబాబు గారి టైంలో 22 కేసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పెట్టారు. 2019-2024 కొల్లు రవీంద్ర గారి మీద అదే పరిస్థితి, నారా లోకేష్ మీద అదే పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారి మీద అదే పరిస్థితి, వంగలపూడి అనిత గారి మీద, ఎస్సీ ఎస్టీ దళిత మహిళ నాగమ్మ మీద ఆమె అత్యాచారానికి గురై అత్యంత దారుణంగా చనిపోతే దాని మీద విచారణ చేయమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చరిత్రలో ఇంకెవరు ఉండరు, నా భూతో నా భవిష్యత్తు. కాబట్టి నేను చెప్పేదంటే కారుమూరి వెంకటరెడ్డి ఎందుకురా ఈ కారు కోతలు పోయటం? ఈ బాధ ఏంటంటే పాపం పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చినామంటే వైసీపీ ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున షంటింగ్ వచ్చేసింది వీడికి. అరే కుక్క ఎన్నాళ్ళు ఉంటావరా ఇంట్లో, పోయి తొందరగా పోయి వీడియో చేయపోరా, పవన్ కళ్యాణ్ దెబ్బకి మాకు చెమట్లు పడుతున్నాయి, ఎన్నాళ్ళు ఉంటావరా ఇంట్లో బానిస కుక్క, పోయి తొందరగా పోయి వీడియో చేయపోరని సరికి హడావుడిగా మొహం కడుక్కొని బయటకు వచ్చేసి 2 పేపర్ల కాల్లో రాసుకొని ఊరు చివర. ఎందుకంటే వీడు జనాల మధ్య స్టూడియోల మధ్య వీడియోలు చేయడు, ఎందుకంటే అలా చేస్తే తంతారు. అందుకని చెట్లు చాటుకి పొట్ల చాటుకి తుప్పల చాటుకి వెళ్ళి వీడియోలు చేస్తుంటాడు. ఎందుకంటే వీడికి అక్కడే సేఫ్ ప్లేస్ ప్రజెంట్. కాబట్టి ఇంటికాడ ఉన్నాడనుకో వాళ్ళ భార్య వీడియో చేసినప్పుడు అదే తొందరగా రారా హార్పిక్ రెడ్డి టాయిలెట్ క్లీన్ చేద్దురారా అంటే ఏమన్నా భయంతో మనోడి పరిస్థితి అవుతుంది. నేనేమంటున్నానంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏ ఎన్నికల ప్రజాప్రతినిధి యొక్క ఎన్నికల అఫిడవిట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నా, ఎన్నికల కమిషన్ సైట్లో నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా, ఎవడైతే ఇప్పుడు ఈ కారుమూరి వెంకటరెడ్డి రోత కోతలు కూసాడో వాళ్ళందరి ఎన్నికల అఫిడవిట్ కానీ మీరు చెక్ చేసుకుంటే ప్రతి అఫిడవిట్లో 2019-2024 వరకు అంటే కారు దిగిన కేసు, కారు ఎక్కిన కేసు, సిగ్నల్ చూపించిన కేసు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన కేసు, లేకపోతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కేసు, ఇలాంటి కేసులన్నింటినీ క్రిమినల్ కేసులు అంటున్నాడు ఎవలాగాడు. ఈ తిక్కనాకొడుకు, వీడికి చదువు లేదు సంధ్య లేదు. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఏ సెక్షన్ల కింద ముఖ్యమంత్రి గారి మీద ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో నేను ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లిస్టు చదివిచ్చాను. అలాగే నువ్వు కూడా చదువు. నీ దగ్గర 19 కేసులు ఉన్నాయన్నావు కదా, 19 కేసుల డేటా చదువు. సరే పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు కేసులు నమోదయ్యే డేటా చదువు. అలాగే వంగలపూడి అనిత గారి మీద ఎప్పుడు కేసులు నమోదయ్యే డేటా చదువు. అట్లాగే మరి చింతమనేని ప్రభాకర్ మీద కావచ్చు, లేకపోతే ఎవరైతే కొల్లు రవీంద్ర గారి మీద కానీ ఎప్పుడు కేసులు నమోదయ్యా ఒకసారి డేటా చదివితే మీ దిక్కుమాలిన పరిపాలన, మీ చేతగాని పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఊరికే మీడియా ముందుకు వచ్చి సొల్లు మాట్లాడటం కదరా పనికి మానడా, ఎవరో మీ పార్టీ నాయకులు తిట్టారు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారా? కామెడీ చేసిన పవన్ కళ్యాణ్. అరే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి వాల్యూ ఎథిక్స్ 1% మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నా ఇవాళ మీకు 11 సీట్లు వచ్చే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేవాళ్ళు కాదు. మీకు అధికారం ఉంది కదని కన్ను మిన్ను కాకుండా అసలు మేము ఏం మాట్లాడినా చలామణి అయిద్దని చెప్పేసి కింద మీద కాకుండా మాట్లాడేటువంటి సన్నాసి వెధవలు మీరు. ఈరోజు 11 సీట్లకు మీరు పరిమితం అవటానికి కారణం మీ నోటి తొత్తర, మీ ఇష్టాసారంగా వచ్చి మాట్లాడటం. కాబట్టి నేను చెప్పేది మీ పార్టీలో క్రిమినల్ కేసులు, అట్లాగే ఇతర రాష్ట్రాలలో కేసులు నమోదైనటువంటి ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారో లిస్టు తీస్తే అప్పుడు మీకు అర్థమైంది. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ క్రిమినల్ పార్టీ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని చెప్పేసి అర్థమైపోయింది. సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావా?
క్రిమినల్స్ అంటే ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. బాబాయిని చంపి బాబాయిని శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందింది ఎవరో, కోడికత్తి డ్రామా ఆడింది ఎవరో, గులకరాయి డ్రామా ఆడింది ఎవరో, అట్లాగే తల్లిని చెల్లిని బయటికి పంపించేసి వాళ్ళ మీద నిందలేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడింది ఎవరో అందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్పేదంటే, అదే రోత కోతల వెంకటరెడ్డి, నీ బతుకు ఎలాగో నిజాయితీగా ఉండలేవు, నీ బతుకు ఎట్లాగో ప్రజల సమస్యల మీద పోరాడలేవు, నీ బతుకు ఎట్లాగో నువ్వు కనీసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాగా హోందాగా కౌంటర్ ఇవ్వడం చేత కాదు. ఏదో ఒక రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, 2 వీడియోలు మాట్లాడటం, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం, జగన్మోహన్ రెడ్డి ద్వారా పేటీఎం డబ్బులు వేస్తే బతుకుతున్నావు. కాబట్టి అందుకనే వాళ్ళు ఏమన్నారంటే, కుక్క ఈడు, మేము పెంచి పోషిస్తున్న కుక్క ఈడు, అలాంటి కుక్కకు మేము బిస్కెట్లు వేస్తే మొరుగుతాడు, మేము అరవమన్నప్పుడల్లా అరుస్తాడు, కరవమన్నప్పుడల్లా కలుస్తాడు. ప్రస్తుతం మీ పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద వాళ్ళు బిస్కెట్ లేయింగ్లను బయటకు వచ్చి మొరటానికి మొదలుపెట్టావు. కానీ ఆత్మవిమర్శ చేసుకో. ఈరోజు భారతదేశంలో ఒక క్రిమినల్ 420 క్రిట్ 4 తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించిన వాడు, ముఖ్యమంత్రి కాకుండానే 16 నెలలు జైల్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు, ఆ ట్రాక్ రికార్డును బద్దలు కొట్టగలడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ట్రాక్ రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేరు. కాబట్టి ఆ పార్టీలో ఉన్న మీలాంటి వ్యక్తులు ఇంతకంటే నీచంగా, ఇంతకంటే సంస్కారవంతంగా మాట్లాడతారనుకోవటం మా పొరపాటు అనేది నా పర్సనల్ అభిప్రాయం.